ఏపీలో గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని, మౌలిక సదుపాయాలు సైతం వైసీపీ ప్రభుత్వం అందివ్వలేకపోయిందని అరకు లోక్సభ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత ఆరోపించారు. పాడేరు మోదకొండ అమ్మవారిని దర్శించుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ ప్రచారం నిర్వహించారు కొత్తపల్లి గీత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. రావణాసురుని అంతం చేయడమే మనందరి కర్తవ్యమని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అందివ్వాలని ప్రజలను కోరారు. నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీల సమన్వయంగా నరేంద్ర మోడీ గారు అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకం, ప్రతి ఆఖరి బిందువు వరకు ప్రతి ఒక్క గిరిజనులకి అందాలంటే, సొంత ఇంటి కళ నెరవేరాలంటే మళ్ళీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అలాగే విద్య, మనకి ప్రైమరీ స్కూల్స్ మన పిల్లలు చదువుకోవాలంటే, అలాగే ప్రతి 2 కిలోమీటర్లకి ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రావాలంటే, వైద్యం మనందరికీ అందాలంటే, మన యువకులకి ఉద్యోగాలు రావాలంటే, ఇవన్నిటికీ కూడా ఈ రోజు మన రాష్ట్రం అభివృద్ధి పదంగా నడవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఇండస్ట్రీస్ రావాలి, మన యువతకు ఉద్యోగం రావాలి. ఏ అభ్యర్థి అయినా సరే మనకి ఎవరైతే మన ముందుకు వస్తారో, ఆశీర్వచనంతో మన ముందుకు వస్తారో, వారు ఈ రోజు మనకి ఎవరైతే ఉన్నారో సైకిల్ గుర్తుపై వేసి డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకొని మనం అందరం కూడా గెలిపించాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ఈ రోజు మీ అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నాను, ఎన్డీఏ అభ్యర్థులుగా వస్తున్న మా పైన మీ ఆశీర్వచనం వచ్చి మీరందరూ మీ అమూల్యమైన ఓటును వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి సాధించేటట్టు మనం అందరం ముందుకు వెళ్దామని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి శిరస్సు వచ్చి బాధాపోతనం చేస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.